వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు హెచ్ఎన్ఏ అండ్ కో ఎల్ఎల్పి నుంచి విఎస్ సుధీర్ గారు ఉన్నారు. చాలామంది మీరు కనుక డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైతే బీకామ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో ఒక ఎంప్లాయబిలిటీ కోర్స్ చేస్తే బాగుంటుంది, అది 30 డేస్ అయినా 40 డేస్ అయినా సరే చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలాంటి కోర్సెస్ అనేవి మార్కెట్లో అమీర్పేట్, శ్రీధర్ సిసిలో జరుగుతున్నాయి. ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అలాంటి కోర్సెస్ ఏమి ఉన్నాయి, ఏ విధంగా ఉంటుంది అనేది. హలో సుధీర్ గారు. హలో సార్. సార్, చాలామందికి ఏంటంటే ఇవాళ అంటే ప్రతి ఇండస్ట్రీ చూసుకున్నా కూడా ఒక సర్వీస్ అయితే ఖచ్చితంగా అవసరం, అది అకౌంటెంట్ సర్వీస్. అది మామూలు బీకామ్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కనుక స్టార్ట్ చేసుకున్న ఇవాళ ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ ఇండస్ట్రీలో అయినా సరే, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా, హోటల్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, మీడియా హౌస్ అయినా సరే, ఏదున్నా సరే అన్న, స్కూల్స్, కాలేజెస్, ఎక్కడైనా సరే ఒక అకౌంటెంట్ నీడ్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఇండస్ట్రీకి కూడా అంతే బాగా ఇవాళ దానికి తగ్గట్టే అలాంటి క్వాలిఫైడ్ పీపుల్ కావాలి, బట్ అప్స్కిల్ అయ్యి ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళకే ఎక్కువగా డిమాండ్ ఉంది. ఆన్లైన్ వచ్చేసిన తర్వాత, చాట్ జీపీటీ లాంటివి వచ్చేసిన తర్వాత అందులో ఏమొస్తుందో ఇందులో ఇచ్చేసేసి చూపించేసి, అంటే ఇలా చేయాలి, ఇలా చేయొద్దు అని చెప్పేసి చూపించేసి వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి ఏదో కంపెనీలో సర్వైవ్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకుని బయటికి రావాలి అని అంటే మీ దగ్గర ఉన్నటువంటి కోర్స్ ఏంటి, అందులో ఏమేమి నేర్పిస్తారు? ఇది మంచి క్వశ్చన్ అడిగారు సార్. కోర్సుకు ముందు ఒక ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఈ రోజు ఏముంది అన్నది మీకు ఒక బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్. సో ఈరోజు మనకి ఇండియా చూస్తూ ఉంటే ఇండియా ఇస్ గోయింగ్ టువర్డ్స్ ది డెవలప్డ్ ఎకానమీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ చైనా. సో అది అవ్వబోతుంది, ఆ జర్నీలో ఉంది. అది ఎట్లా అవుతుందంటే నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, నంబర్ ఆఫ్ బిజినెసెస్ పెరిగితే సో ఆ ఎకానమీ అనేది పెరుగుతుంది. సో మనకి తెలంగాణలో చూస్తే 2 to 3 ఇండస్ట్రీస్ చాలా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే మనకి జీసీసీ అంటాం, గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అంటాం. సో దాదాపు ఇండియాలో 1400-1500 జీసీసీ ఉంటే మనకి హైదరాబాద్లో అరౌండ్ 200 to 300 ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ 140 యాడ్ చేస్తున్నాము, ఆల్రెడీ అబౌట్ 100 ఏదో ఉంటుంది. సో అంటే ఎంటైర్ ఇండియాలో మనం చూసుకుంటే 10 to 15% ఆఫ్ ద జీసీసీ అనేది ఇండియాలో వస్తుంది. ఈ జీసీసీ అంటే ఏంటి? జీసీసీ ఈజ్ అ గ్లోబల్ కెపాసిటీ సెంటర్. మనకి యూరోప్, యుఎస్, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎకానమీ వేర్ దే డజంట్ హ్యావ్ ద రిక్వైర్డ్ యూత్ మ్యాన్ పవర్. వాళ్ళ దగ్గర ఏజింగ్ అయిపోయింది. సో మనకి మ్యాన్ పవర్ కావాలి, అది నాలెడ్జ్ బేస్డ్ మ్యాన్ పవర్ కావాలి, అది మన దగ్గర ఇండియాలో. సో వాళ్ళ ఎంటైర్ థింక్ ట్యాంక్ ని ఇండియాని కోఆపరేట్ చేస్తారు. సో దీనికి ఏమంటాము, మీరు చాలా వరకు మీరు విన్నారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది విన్నారు. సో అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే థింక్ ఇన్ ఇండియా. సో ద బిగ్ బ్రెయిన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ అది ఇండియాలో ఉంది. దే విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ డూ ద బిజినెస్ ఫర్ అబ్రాడ్. సో ఈ జీసీసీ సెంటర్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ అనేది అట్లీస్ట్ తెలంగాణలో క్రియేట్ అవుతుంది. మినిమం 2 lakhs to 3 lakhs ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 2-3 years లో ఓన్లీ జీసీసీ స్పేస్ లో క్రియేట్ అవుతుంది. వేరే ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఉంది. సో మీరు అది చూసుకుంటే 2 to 3 lakhs జీసీసీలో క్రియేట్ అవుతుంది. దాని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చూసుకుంటే అంత హోటల్ ఇండస్ట్రీస్ వస్తుంది, అంత హాస్పిటల్స్ వస్తుంది, అన్ని స్కూల్స్ వస్తుంది, అకామిడేటీస్, అన్ని బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ వస్తుంది. సో బిజినెస్ అనేది వెళ్తుంది. ప్రతి ఒక్క న్యూ బిజినెస్ పెడితే అక్కడ మీరు చెప్పినట్టు కావాల్సిన బేసిక్ ఫండ్. బిజినెస్ స్టార్ట్ చేసేకి అకౌంటెంట్ కావాలి అంటే మనకు ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునాలి, లేబర్ లైసెన్స్ తీసుకునాలి, దానికి మనకు అకౌంటెంట్ కావాలి. బిజినెస్ స్టార్ట్ చేసక ముందే అకౌంటెంట్ అన్నది కావాలి. ఈ మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కావాలి, కానీ స్టార్ట్ చేసేదానికి అకౌంటింగ్ కావాలి. చాలా వరకు క్లోజ్ చేసిన తర్వాతను అకౌంటెంట్నే కంటిన్యూ చేస్తారు. సేల్స్, మార్కెటింగ్ వాళ్ళందరినీ తీసేస్తారు ఆపరేషన్, ఎందుకంటే బిజినెస్ బంద్ చేసాం. కానీ కంప్లైంట్స్ ఏదైతే ఉంటుందో అకౌంటెంట్స్ క్లోజ్ అయిన తర్వాత 1-2 years రిక్వైర్మెంట్ ఉంటుంది కంపెనీలో. సో ఈ అకౌంటింగ్ అనేది ఓవరాల్ ఆ జర్నీ ఆఫ్ ద కంపెనీ, ఎనీ బిజినెస్లో స్టార్టింగ్ ఇంకా ఎండ్ వరకు ఒక డిపెండెంట్ సర్వీస్ అనమాట. సో ఇది ఒక జీసీసీ, ఒక వర్టికల్. ఇంకొకటి మనకి ఫార్మా అండ్ బయోటెక్నాలజీ. సో మీకు తెలుసు, మనం వీఆర్ పయనీర్స్ ఇన్ ఏబుల్ టు గెట్ అ కోవిడ్ వ్యాక్సిన్. అదైన తర్వాత హైదరాబాద్ హెస్ బీన్ లుక్డ్ యాజ్ అ బయో హబ్. సో చాలా వరకు రీసెర్చ్ కంపెనీస్ అవన్నీ హైదరాబాద్లో రాబోతుంది. మళ్ళీ దానికి కావాల్సిన ఎంప్లాయ్మెంటు, దానికి కావాల్సిన అకౌంటింగ్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత డిఫెన్స్ అండ్ ఏరో ఇండస్ట్రీస్.
సో దీనికి ఒక ఎక్స్క్లూజివ్ పార్క్ చేశారు. దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఫర్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటిది. సో ఈ 3 ఇండస్ట్రీస్ అనేది తెలంగాణలో చాలా కాన్సంట్రేట్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతది, ఆపర్చునిటీస్ పెరుగుతది, ఎకానమీ అనేది పెరుగుతది. సో దానివల్ల మనకి ఈ కామర్స్ గ్రాడ్యుయేట్స్ రిక్వైర్మెంట్ యాజ్ ఈజ్ మనం ఈరోజు మార్కెట్‌లో చూసుకుంటే ఎనీ బిజినెస్ మ్యాన్ మీరు యావరేజ్‌గా అడిగితే ఒక 5-10 బిజినెస్ మ్యాన్‌తో మాట్లాడితే 8 ఔట్ ఆఫ్ 10 బిజినెస్ మ్యాన్ చెప్తారు నాకు ఒక ప్రాపర్ అకౌంటెంట్ రెఫర్ చేయి సుధీర్, హూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ మై డే టు డే రిక్వైర్మెంట్ అని. ఆల్రెడీ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్. సో ఇలాంటి రిక్వైర్మెంట్ మాకి ఒక సాఫ్ట్‌వేర్ ఉండొచ్చు, లేదా వేరే ఉండొచ్చు. అంత పెద్ద రిక్వైర్మెంట్ అనేది డే టు డే బేసిస్‌లో లేదు. కానీ అకౌంటెంట్ అనేది ఆల్రెడీ హైదరాబాద్ మార్కెట్ తీసుకుంటే చాలా వరకు రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టే మీరు ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేస్తున్నారా? యెస్. సో మనము ఇంకొంచెం డెప్త్ ఎళ్ళాలంటే సుధీర్ ఈ రిక్వైర్మెంట్ ఉంటే మాకి ఎవ్రీ ఇయర్ కామర్స్ గ్రాడ్యుయేట్ తెలంగాణలో చూసుకుంటే 30,000-40,000 మంది గ్రాడ్యుయేట్స్ బయటొస్తున్నారు. కానీ ఎందుకు ఈ గ్యాప్ ఉంది అనేది ఒక క్వెషన్ వస్తది. ఈ క్వెషన్ మనం ఏమైనా అనలైజ్ చేస్తే ఏదైతే కాలేజ్‌లో ఏదైతే నేర్పిస్తారో ఇట్స్ మోర్ ఆఫ్ థియరిటికల్. మనకి సిలబస్‌లో చాలా వరకు ప్రాక్టికల్‌గా లేకుండాది ఉంటది. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్‌లోను నేను కొన్ని సబ్జెక్ట్స్ నా డే టు డే ఆపరేషన్స్‌లో వర్క్ చేస్తలే. ఎందుకంటే నాది ఎక్స్‌ట్రీమ్ టాక్సేషన్ ఫీల్డ్ కాబట్టి కొన్ని కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్ మేము ఏదైతే నేర్చుకున్నామో డే టు డే అప్లై చేయడం లేదు. సో అలాగా థియరిటికల్ ఏమవుతుందంటే వాస్ట్ క్లియరెన్స్ ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీకి ఒక అకౌంటెంట్ ఎంప్లాయ్ చేస్తే డే 1 కాంట్రిబ్యూషన్ చేయాలి. ఆయన టేక్ ఓవర్ చేసేయాలి, అకౌంట్స్ పాస్ చేసేయాలి, టీడీఎస్ వేయాలి, జీఎస్టీ వేసేయాలి, ఆల్ కంప్లయన్స్ చేస్తూ వెళ్ళాలి. అక్కడ మనకి గ్యాప్ ఉంది. థియరిటికల్ నాలెడ్జ్‌కి, ప్రాక్టికల్ అప్లికేషన్‌కి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కోసం మనం శ్రీధర్ సీసీఈలో ఒక కోర్స్ రన్ చేస్తున్నాము. విచ్ ఈస్ మోర్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫర్ ఎన్ని ద డేస్ గ్యాప్. ఉంటుంది సార్? ఎన్ని డేస్ ఉంటుంది? ఈ కోర్స్ వచ్చేది మనకి 3 మంత్స్ ఉంటుంది ఫర్ కామర్స్ గ్రాడ్యుయేట్స్. నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్‌ను ఈ కెరియర్ పర్సూ చేయాలనుకుంటే వాళ్ళకు 1.5 మంత్ ఒక క్రాష్ కోర్స్ లాగా మనము ఈ కామర్స్‌లో ఏదైతే కావాల్సొస్తదో బేసిక్ ఫండమెంటల్ కోర్స్ రన్ చేస్తాము. సో వాళ్ళు 4.5 మంత్స్ చేయాలి. కామర్స్ గ్రాడ్యుయేట్స్ అంటే 3 మంత్స్ చేయాలి. ఎవ్రీ డే 4 అవర్స్ ఉంటది. 2 అవర్స్ థియరీ ఉంటది. 2 అవర్స్ ప్రాక్టికల్ ఉంటది. సో మోర్ ప్రాక్టికల్ చేస్తాము. ఇందులో శ్రీధర్ సీసీలో మేము ఏం చేసామంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో ఏదైతే కంప్లయన్స్ చేయాలనో ఆ సాఫ్ట్‌వేర్‌ని స్టిమ్యులేట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఒక జీఎస్టీ రిటర్న్స్ చేయాలంటే జీఎస్టీ స్క్రీన్ వెబ్‌సైట్ ఎలా ఉంటది, దాంట్లో ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉంటది, ఎలా నావిగేట్ అవుతది అన్నది మేము ప్యారలల్‌గా స్ట్రీమ్ చేసుకున్నాము. సో దాంట్లో మనము మన స్టూడెంట్స్‌ని ట్రైన్ చేస్తాం. విచ్ ఈస్ వెరీ వెరీ సిమిలర్ టు గవర్నమెంట్ వెబ్‌సైట్. సో వాళ్ళు రేపు లైవ్ డేటా ఎంప్లాయ్‌మెంట్ దొరికిన తర్వాత వాళ్ళు అరే ఈ వెబ్‌సైట్ ఎలా ఉంటది, ఇది క్లిక్ చేస్తే ఏమవుతది, దీంట్లో డేటా ఎంటర్ చేస్తే ఏమవుతది, అవన్నీ ముందే ట్రైన్ అయ్యి ఉంటారు. అక్కడ పోగానే డే 1 దే క్యాన్ కాంట్రిబ్యూట్. ఓకే. సాలరీస్ ఎలా ఉంటాయండి కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత? ఇది సాలరీస్ అనేది ఇప్పుడు వరకు చూస్తే ఇది వెరీ గుడ్ కెరియర్ ఆప్షన్. ఒక మంచి ట్రైన్డ్ అకౌంటెంట్‌కి మినిమమ్ 25,000 ఇంకా సాలరీ స్టార్ట్ అవుతది. ఆయనకు కొంచెం ఆల్రెడీ ప్రీ ఎక్స్‌పీరియన్స్ ఉంది, లేదా ఈజ్ ఏబుల్ టు బెటర్ కాంట్రిబ్యూట్ అంటే యూ కెన్ గో అప్ టు 40,000 రూపీస్ బేస్డ్ ఆన్ ద టాలెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. 25,000-40,000 ఈజ్ ఎ స్టార్టింగ్ రేంజ్. తర్వాత ఈ అకౌంట్స్ స్టార్ట్ చేసేది ఎంట్రీ లెవెల్‌గా జూనియర్ అకౌంటెంట్‌గా స్టార్ట్ చేస్తారు. మళ్ళా సీనియర్ అకౌంటెంటు, మేనేజరు, ఫైనాన్షియల్ కంట్రోలరు, సీఎఫ్ఓ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ ఫైనాన్స్ అలాంటి కెరియర్ పాత్ అనేది దీంట్లో బానే ఉంటది. గ్రోత్ అన్నది మంచిగా ఉంటది. జనరల్‌గా ఇందులో మీరు నేర్పించేటువంటి విషయాలు జీఎస్టీ అనేది ఏ విధంగా ఫైల్ చేయాలి, టాక్స్ ఏ విధంగా చూసుకోవాలి, కరెక్ట్. అండ్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి ఏ విధంగా ఒక్కొక్క డేటాని ఫాలో అవ్వాలి. కరెక్ట్. సో మనం ఈ కోర్స్‌లో ఏం చేస్తామంటే లైవ్ డేటా ఒక బిజినెస్ నడిపిస్తే లైవ్ డేటా ఏముంటది, ఒక పెట్టి క్యాష్ ఎక్స్‌పెండిచర్ ఉండొచ్చు, ఒక సాలరీ పేమెంట్స్ ఉండొచ్చు. ఆ లైవ్ డేటాది ఓచర్స్ అన్నది మనము లైవ్ ఓచర్స్ క్రియేట్ చేసి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దాన్ని అకౌంటింగ్ చేపిస్తాం. ప్రాక్టికల్‌గా ఏది ఉంటుందో అకౌంటింగ్ చేపిస్తాం. తర్వాత దాంట్లో టీడీఎస్ రిటర్న్స్ ఎట్లా చేయాలి, జీఎస్టీ రిటర్న్స్ ఎట్లా చేయాలి అనేది ప్రతి ఒక్కటి దాన్ని స్టిమ్యులేటర్స్‌లో ట్రైన్ చేస్తాము. ఈఎస్ఐ, పీఎఫ్, యాన్యువల్ రిటర్న్స్. అంటే ఒక కంపెనీలో ఒక అకౌంటెంట్ రోల్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో అది మొత్తం ఈ కోర్స్‌లో మనం ట్రైన్ చేస్తాం. సో మీరు చూపించేటువంటి ఇంటర్వ్యూస్‌లో 25,000 నుంచి 40,000 సాలరీ వరకు వచ్చేలా ఉంటుందా?
అవును. వాళ్ళకి అవకాశాలు కల్పించేటువంటి వాటిలో. అవును. సో, మనం శ్రీధర్ సీసీలో ఏం చేస్తున్నామంటే 100% ప్లేస్‌మెంట్ సపోర్ట్ చేస్తున్నాము. అంటే ఇంటర్వ్యూ ఈస్ గ్యారంటీడ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్స్ హూ ఈస్ క్లియరింగ్ దిస్ కోర్స్. తర్వాత దీన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. దట్ ఈస్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇంకా మనకి డిప్లొమా సర్టిఫికేట్ వస్తది. సో, దట్ విల్ యాడ్ టు వన్ ఆఫ్ దేర్ డిప్లొమా కోర్స్ టు దేర్ సీవీ. ఇది ఎవరైతే మనకి ఎగ్జామ్ క్లియర్ చేసి ఆ సర్టిఫికేట్ వస్తుందో వాళ్ళకి 100% ప్లేస్‌మెంట్‌కి సపోర్ట్‌లో ఇంటర్వ్యూ 100% గ్యారంటీ చేస్తాం. ఇంటర్వ్యూ క్రాక్ చేయడము వాళ్ళ స్టూడెంట్ టాలెంట్ బట్టి ఉంటది. సో, వాళ్ళ టాలెంట్‌ని బట్టి ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. సో, జాబ్ రేంజ్ మనం చూసి ఇచ్చేది 25,000-40,000 రేంజ్‌లో ఉంటది. గ్రేట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి వాళ్ళైతే అది కావాలి. సో, అమీర్పేటలో స్టార్ట్ అవుతుంది అంతే కదండి? అమీర్పేట్ మరియు దిల్‌సుఖ్ నగర్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ బీకామ్ వాళ్ళకైతే ఈ అవకాశం మీకే ముందుగా కల్పిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే మీరు గనక అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌కి అండ్ ఈ కోర్స్‌కి గనక అటెండ్ అవ్వాలనుకుంటే అమీర్పేట్ శ్రీధర్ సీసీలో ఉంటుంది అండ్ దిల్‌సుఖ్ నగర్ శ్రీధర్ సీసీలో కోర్స్ అవైలబిలిటీ ఉంది. మీకు ఇంటర్వ్యూస్ అయితే గ్యారంటీగా చూపిస్తారు. మీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 25,000 నుంచి 40,000 వరకు శాలరీ మీరు సంపాదించుకునేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి కోర్స్‌కి అటెండ్ అవుదాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.